ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారు యొక్క ఆధ్యాత్మిక యాత్ర గురించి మనం తెలుసుకుంటున్నామండి. అందుట్లో భాగంగా మనం శ్రీ విద్య, ఈ విద్యని ఎవరి ద్వారా మరి శ్రీ మధుకర్ గారికి అందివ్వబడుతుంది అన్న విషయాన్ని ఈ రోజు తెలుసుకుందాం. నిన్న క్లాస్ లో గోముఖానికి చేరుకున్నారు. ఆ గోముఖానికి వెళ్లే త్రోవలో గంగోత్రి, అక్కడి నుంచి భైరవ ఘాటీలు, తర్వాత వీళ్ళు ఆ, ఇంకా కొన్ని ప్లేసెస్ ని భగీరథి ఎక్కడైతే ఉందో భాగీరథి అక్కడికి వెళ్ళడం, అక్కడ చిరాబాసాకి చేరుకోవడం, తర్వాత కొండరావి చెట్ల తోట ఉన్న భోజబాసాకి చేరుకున్నారు. అక్కడ నుంచి మరి గోముఖానికి అడుగు పెట్టడం, అక్కడ చక్కగా స్నానం నది చేసి అక్కడి నుంచి వీరు గోముఖానికి తపోవనానికి మధ్య ఉన్న కొన్ని గుహల్లో ఆ ఒక బాబాజీకి అన్న అని పిలిచే పూర్వ సహచరుడు ఒక ఆయన ఉంటారు. అక్కడికి వీళ్ళు వెళ్తారు. ఆయన బెంగాల్ నుండి వచ్చారండి. ప్రతి వేసవకాలం కూడా ఈ గుహల్లో గడుపుతూ ఉంటారనమాట. వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారిపాటి spirituality@1051. ప్లీజ్ లైక్ చేయండి. పోయేదేమీ లేదు కదా, ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్ చేయండి, మీ అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మిగతాది ఈ రోజు కొనసాగించుకుందామండి. గురు శిష్యులు ఇద్దరూ కూడానండి ఆ యొక్క గోముఖం మంచు దిబ్బకు ఎడం వైపున నిటారుగా ఉన్న వాలు మీదుగా పైకి ఎక్కి ఒక అరగంటలో ఆ గుహకి చేరుకుంటారు. దాదా వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. మంచులో కూరుకుపోయిన అంత సుందరమైన ప్రదేశంలో కూడా ఆయన ధునిని వెలిగించుకోగలిగారండి. ఆ గుహ చాలా పెద్దది. దాని ప్రవేశ ముఖం చాలా వరకు పెద్ద పెద్ద బండలే గోడలుగా అమిరిందండి. అంటే సహజంగా ప్రకృతిలో నిర్మితమయ్యాయి. వాటిని ఎవరు కూడా నిర్మించాల్సిన అవసరం లేదు కదా గుహలు అంటేని. నేల మీద ఉన్న చెక్క పలకలు చక్కగా పక్కలుగా అమిరాయంటండి. ఆయన వీళ్ళిద్దరికీ కూడా అదనపు రగ్గులు కూడా సమకూర్చారు. చెక్క పలకలు పక్కలుగా అమ్మిరాయంటే వీళ్ళు పడుకోవడానికి అవి పక్కలుగా చెక్క పలకలు పక్కలుగా వీళ్ళకి పనికొచ్చాయి అని అర్థం అనమాట. ఆయన అదనపు రగ్గులు కూడా ఇచ్చారంట. రాత్రి భోజనంగా అన్నము బంగాళాదుంప కూరలు తిన్నారు. తర్వాత గుహలోనే రాత్రి అంతా గడిపారండి. బాబాజీ ఈ యొక్క మధుకర్ గారికి గురువుగా దొరకటం వల్ల చాలా అదృష్టవంతుడివి అని ఆ దాదాజీ శ్రీ ఎం గారితో పలుకుతారండి. ఆయన ఎందుకంటే అసలు శిష్యుని స్వీకరించడానికి ఇష్టపడరు కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతుడివి, నిన్ను శిష్యుడిగా స్వీకరించినందుకు. ఎందుకంటే నన్ను శిష్యుడిగా స్వీకరించమని నేను అడిగిన ప్రతిసారి కూడా దాదా మనం మిత్రులుగానే ఉందామని చెప్పేవారు అని ఆ దాదాజీ చెప్తారండి. మర్నాడు పొద్దున్న తపోవనానికి నడిచి వెళ్తారు. అక్కడికి వెళ్ళడానికి దగ్గర దగ్గర 2 గంటలు పడుతుందండి. అక్కడ నుంచి శివలింగ శిఖరం కనిపిస్తుందన్నమాట. శివలింగ శిఖరము అంటే హిమాలయాల్లో ఉన్న శివలింగ శిఖరం అనమాట. స్వచ్ఛంగా అది ఎలా ఉంటుందంటే వెండి మాదిరిగా ఉన్న హిమచూడ శిఖరాల విశాల విన్యాసం మీద ఆ సూర్యరశ్మి పరావర్తించి అదెంతో చిత్ర విచిత్రంగా కనపడుతుందండి. కుడి పక్కన భృగుపంథ శిఖరము, అలాగే మేరు పర్వతము ఉన్నాయి. శివలింగానికి ఏమో ఎడమ పక్కన భాగీరథి శిఖరం ఉందండి. దానికి అవతల సతోపంత్ మొన ఉందంట. ఉత్తరంలో మనా పర్వతం, అలాగే శ్రీ కైలాస శిఖరము ఉన్నాయి. దక్షిణానేమో సుదర్శన శిఖరం ఉంది. చూడండి, ఆ హిమ శిఖరాలకి వీళ్ళు వెళ్ళిన అక్కడి నుంచి కనిపిస్తున్న శివలింగ శిఖరం ఏదైతే ఉందో దానికి 4 వైపులా కూడా ఏమి ఉన్నాయి అన్న విషయాన్ని మనకి ఇక్కడ కుడి పక్కన, ఎడమ పక్కన, దానికి అవతల, దానికి ఉత్తరాన, దక్షిణాన ఏమున్నాయి అన్న విషయాలన్నీ మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. వీరు అక్కడి నుంచి మరో అరగంటలో ఆ పర్వత శిఖరానికి చేరుకుంటారు. వీళ్ళున్న చోటికి దిగువ భాగంలో గంగోత్రి మంచు దిబ్బ పరుచుకునే ఉందండి. మరికొంత నడిచి గంగోత్రి మంచు దిబ్బ, అలాగే కీర్తి మంచు దిబ్బ సంగమ స్థలానికి చేరుకుంటారు. అంటే కీర్తి అనే ఆ నది, అలాగే గంగోత్రి అనే నది రెండు మంచు దిబ్బల్లానే ఉంటాయి కదండి. అక్కడ
హిమాలయాలు ఆ 2 ఎక్కడైతే కలుస్తాయో ఆ స్థలానికి చేరుకుంటారనమాట. కుడి పక్కన దూరంగా కేదార్‌నాథ్ కనిపిస్తుందండి అక్కడి నుంచి. ఎడమ పక్కనేమో సతోపంత్ కూడా కనిపిస్తుంది. తరువాత కిందకి దిగి వచ్చి గుహకు చేరుకుంటారనమాట. ఆ విధంగా వీళ్ళు గుహలో 5 రోజులు గడుపుతారండి. ఒక వారానికి సరిపడే సరుకులు, వంట చెరకు దాదాజీ వీళ్ళ గురించి సేకరించి ముందే ఉంచారనమాట. ఒక రోజున బాబాజీ గారు దాదాజీతో ఏమంటారంటే, "దాదా రేపు నువ్వు మధుకి శ్రీ విద్యా దీక్షని ఇవ్వి" అని చెప్తారండి. అప్పుడు దాదాజీ ఏమంటారంటే, "బాబాజీ మీరు ఇక్కడ ఉండగా నేనెలాగ ఇస్తాను? మీరే ఆ పని చేయవచ్చుగా" అని చాలా అభ్యంతరం వెళ్ళబుచ్చుతారు. అయితే అప్పుడు విశ్వనాథ్ బాబాజీ ఏమంటారంటే, "కాదు నువ్వే చెయ్యి. నిన్ను ఆ పనిని నిర్వహించమనటానికి నాకు కొన్ని ప్రత్యేకమైన కారణాలున్నాయిలే. అందువల్ల నువ్వే ఇవ్వాలి" అని చెప్తారండి. అప్పుడు దాదాజీ ఒప్పుకుంటారనమాట. శ్రీ విద్యా దీక్ష అంటే కకార ధ్వనితో ఆరంభమయ్యే లోపాముద్ర వర్గానికి చెందిన శ్రీ విద్యా సంబంధమైన షోడసాక్షరి మంత్రాన్ని శ్రీ మధుకర్ గారికి ఉపదేశిస్తారండి. షోడసాక్షరి అంటే 16 అక్షరాలున్న మంత్రం అన్నమాట. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనలో కుండలిని శక్తి కోసం ఎప్పుడైతే మన వెనుబాములోని మధ్య మార్గాన్ని క్రియాయోగం పరిశుద్ధపరుస్తుంది గదండీ! ఈ శ్రీ విద్య తాలూకు ధ్వని స్పందనలు మన మస్తిష్కము, వెన్నుపాములో ఉన్న కేంద్రాలను ఉత్తేజితం చేయడానికి పనికి వస్తాయంట. ఆరోహించడం ఆరంభించిన సర్పశక్తి కుండలిని శక్తిని గ్రహించటానికి వాటిని సిద్ధం చేస్తాయంటండి. ఎప్పుడైతే మనలో ఆ యొక్క కుండలిని శక్తి మేల్కొల్పుతుందో సర్పశక్తి, అది ఏమవుతుందండి మన మూలాధారం నుంచి సహస్రారానికి అది ప్రయాణం చేస్తుంది గదా! ఆరోహించడం పైకి ఎక్కుతూ ఉంటది గదండీ! అలా ఎక్కుతూ ఉన్నప్పుడు ఆ ఒక్కొక్క చక్రము కూడా ఆ యొక్క శక్తిని గ్రహించటానికి ఈ యొక్క శ్రీ విద్యా సంబంధమైన షోడసాక్షరి మంత్రం వాటిని సిద్ధం చేస్తుందంట. శ్రీ విద్యలో బాబాజీయే గొప్ప నేర్పరండి. అయినా కూడా ఆయన ఆజ్ఞానుసారం చక్రధారణ ప్రక్రియను నేను ఇస్తున్నానంతే అని ఎంతో వినయంతో దాదాజీ అంటారనమాట. చక్రధారణ ప్రక్రియ అంటే చక్రాలను ధ్యానించడం అనమాట. మర్నాడు ఈయన బాబాజీని అడుగుతారండి. ఎవరు? శ్రీ మధుకర్ గారు. ఎందుకంటే, "బాబాజీ మీరు నా గురువుగా ఉండగా, ఇంత దాకా నేను నేర్చుకున్న దానిని బట్టి చూస్తే, ఇవన్నీ నేర్చుకోవాల్సిన పని ఉందంటారా?" అని. అందులోనూ నేను వేరే ఒకరి దగ్గర నుంచి అని ఈయన యొక్క అనుమానాన్ని వెళ్ళబుచ్చుతాడండి. ఇలాగ అడగటం తప్పైతే నన్ను మీరు క్షమించండి అని గూడా వెంటనే వినయపూర్వకంగా చెప్పేస్తాడనమాట. చెప్పేస్తారు మాస్టర్ శ్రీ ఎం గారు. బాబాజీ అప్పుడేమంటారంటే, "నాయనా నీకు వేరు వేరు రకాల ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, ఆధ్యాత్మిక బోధకులైన వాళ్ళు ఎంతోమంది తారసిల్లుతూ ఉంటారు. ఆధ్యాత్మిక విషయంలో సాధ్యమైన ప్రతీదీ నువ్వు నేర్చుకోవాలన్నది మొదటిది. ఎవరైనా నాకివి అన్నీ తెలుసును, నువ్వు అజ్ఞానివి ఈ విషయంలో అని అంటే, నువ్వు బెదిరిపోకుండా ఉండాలనేదే రెండవది. కొంతమంది జిజ్ఞాసువులకు వారిని అభివృద్ధిని వేగవంతం చేయటానికి శ్రీ విద్య కావాల్సిన అవసరం ఉంటదంటండి. నీకిది తెలియకపోతే వాళ్ళని నువ్వే విధంగా సహాయపడగలవు అని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు మధుకర్ గారితో అంటారండి. ఎందుకంటే ఏ విధమైన సిద్ధాంతాలు, అభ్యాసాలు మూసల్లాంటివంటండి. వివిధమైన సిద్ధాంతాలు, అలాగే వివిధ అభ్యాసాలు కూడా. ఆకారం లేనిది, అలాగే వంచగలిగినది, నిర్మలమైనది అయిన పదార్థాన్ని ఆ మూసల్లో వేస్తే దానికి ఏదో ఒక క్రమాన్ని మనం తీసుకురావచ్చునంట. కానీ ఆ మూసను పగలగొడితేనే గాని ఏర్పడిన ఏ అయితే ఆకారం ఉందో దానిని ఇవతలకు తీయలేవన్న విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుంచుకో అని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు చెప్తున్నారండి. అందుచేత మూస అవసరమే, చివరకు దానిని పగలగొట్టడం గూడా అవసరమే. అర్థమయ్యిందా? అని విశ్వనాథ్ బాబాజీ గారు మధుకర్ గారితో చెప్తారు. అప్పుడు చిత్తం బాబాజీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని ఎంతో వినమ్రంగా అంటారండి. తర్వాత గోముఖం నుంచి ఆ రోజు ఋషికేశానికి మరలా తిరిగి వచ్చేస్తారు గురు శిష్యులిద్దరూ కూడా.
రేపటి క్లాసులో జర్మన్ డాక్టర్ నుంచి నేర్పిన పాఠాలు అనే శీర్షికలో జ్ఞానాన్ని తీసుకుందామండి. ఏమైనా అక్షర దోషాలు నేను చదివేటప్పుడు, చెప్పేటప్పుడు దొర్లితే నన్ను క్షమించండి. ఎంతైనా మానవులం కదా! థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ జ్ఞానాన్ని మనతో పాటు అందరికీ కూడా పంచుదాము. థ్యాంక్ యూ.